వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి గాక. వృత్తి వ్యాపారము అంటే ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేసుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్లకు యథావిధిగా డబ్బులు రావడము వస్తుంది, ధనము లాభము కలుగుతుంది గాక, ఇబ్బంది ఏమీ లేదు. అయితే మీ మనస్సు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఆచితూచి మాట్లాడితే మీకు పనులు సక్రమముగా జరగటానికి యోగవంతముగా ఉంటుంది. లేకపోతే దగ్గరి వరకు వచ్చి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటి వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు సహకరిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. మీకు ధనపరంగా కొన్ని ఆలోచనలు ఎలా సంపాదించుకోవాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలా వెళ్ళండి, మేలు జరుగుతుంది. కాస్త మీ దగ్గర ఉండేటువంటి వస్తువులు చోరత్వమయ్యేదానికి గురయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దొంగతనము చేసేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. దొంగతనం జరగకుండా చూసుకోండి. మీ వస్తువులను జాగ్రత్త పడండి. రుణబాధ అనేటువంటిది విముక్తి కలుగుతుంది గాక ఈ మాసములో. అలాగే కొంతమంది బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది మీకు. వాళ్ళ వలన పూర్తి అనుకూలతలు మీకు ఉంటాయి. మిత్రుల వలన, బంధువుల వలన కూడా. కొన్ని కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలతో మీరు అడుగులు ముందుకు వేస్తారు. దానికి కావాల్సినటువంటి విధముగా అవన్నీ కూడా తీర్చిదిద్దుకోవడానికి యోగవంతముగానే ఉన్నది కాలము, అనుకూలమవుతుంది గాక. అలాగే ధనము మీకు సమయానికి అందుతుంది. ఆ వ్యాపారానికి కావాల్సినటువంటి ధనము ఎలా తేవాలబ్బా అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సమయానికి మీకు వచ్చి తీరుతుంది గాక. కొంచెము కళ్ళు తిరిగి పైత్యము అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది గాక. సరైనటువంటి సమయంలో మీరు తిండి, నిద్ర అనేటువంటివి పెట్టుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, విద్యార్థులకు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని మీరు ముందుకు వెళితే యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.